ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. చిత్రంలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహాన్ని గమనించారా? మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కాలు రాక్షసుని తొక్కిపెట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు. ఈ భంగిమలోని అర్థమేమిటో తెలుసుకుందాం. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు ఆచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నారు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమయింది. ఈ రూపాన్ని